తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను జగన్మోహన్ రెడ్డి ముందే అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఆ రకంగా పావులు కదుపుతున్నాడా? ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడా అంటే కొననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారంట మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి ముందే అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని, ఆ దిశగా పావులు కదుపుతున్నాడని, ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నాడంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ప్రజలు అలాగా ఆలోచిస్తారంటే వీళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తేనే ఇలాంటి ప్రకంపనలు వచ్చినాయి, ఇలాంటి పనులు జరిగిపోతున్నాయి కదా. ఉమ్, వీళ్ళు అధికారంలోకి వస్తే ఇంకెంత బాగా జరుగుతాయని ఆలోచిస్తారు. ఉమ్, ఎందుకంటే పోలీసులకి సంబంధించి కొన్ని హామీ ఇచ్చాడు లోకేష్ గారు మొన్న యువగళం సభలో. ఉమ్, అది చూసిన తర్వాత ఈయన డిఏడిఏ రిలీజ్ చేసాడు. అలా ఖచ్చితంగా లోకేష్ గారు ట్యాక్స్ చెప్పుకుంటారు. ఉమ్, అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ క్రెడిట్ అలాగ పోద్ది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బస్సుల్లో ఫ్రీ మహిళలకే ఎగ్జాక్ట్లీ. చేయొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత చేయటం ఇప్పుడే చేస్తున్నానని చేయొచ్చు. అది కూడా క్రెడిట్ వాళ్ళకి పోతుంది. ఇంకా ఏం అడుగుతారంటే జనం, రెడ్ బుక్ లో రాసాడు కదా లోకేష్ గారు, వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత పని పడతా అన్నాడు కదా, నువ్వు కూడా నువ్వు ఈ లోపల వాళ్ళందరి పేర్లు తెలుసుకుని వాళ్ళ పని బట్టి నువ్వు అని అడుగుతారు. అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, లాలెస్నెస్, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన అధికారులు, నాయకుల మీద చర్యలు తీసుకో నువ్వు. మరి రెడ్ బుక్ లో రాసి మేము వచ్చిందంటే వాళ్ళు పని పడతామని చెప్పాడు కదా లోకేష్ గారు. ఆ పని నువ్వు చెయ్యి. నిజంగా మరి వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తాను నేనే చేసేస్తాను అంటున్నావు కదా, చెయ్యి ఆ పని కూడా చెయ్యి అని అడుగుతారు. ఏంటండి చేత మేనిఫెస్టోని కాపీ కొట్టి వీళ్ళు ఏమనేవారు, మా మేనిఫెస్టోని కాపీ కొట్టారు, వీళ్ళు మా పథకాలను కాపీ కొట్టారు. అసలు కాపీ కొట్టడం అసలు సంక్షేమానికి ఆద్యులు టీడీపీ పార్టీ. అసలు పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి మొదలెట్టిందే ఇంటర్ గారు ఈ దేశంలోనే. వృద్ధాప్య వితంతు పెన్షన్ అనేటువంటిది రామారావు గారు మొదలెట్టాడు. 35 రూపాయలు ఇచ్చేవారు అవును. స్టార్టింగ్. కరెంటు 50 రూపాయలు హార్స్ పవర్ పెట్టాడైనా, 5 హార్స్ పవర్ వరకు 50 రూపాయలే. అలాగా ఇది వీళ్ళు సంక్షేమం విషయంలో అది చెప్పుకోలేకపోరు, అది మాత్రం వాస్తవం. ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి శ్రేణులు కానీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనేటువంటి చెప్పారు కానీ, తెలుగుదేశం పార్టీ అంటే ఇది బీసీల పార్టీ. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు, రెండు రెండెడ్లు సమానంగా నడుస్తుంది, రెండు పట్టాల మీద రెండు చక్రాల మీద నడుస్తుంది సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి చెప్పలేకపోయారు, చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకోకపోయినా అర్థమైంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందన్నారు. ఎందుకంటే అవును. జగన్మోహన్ రెడ్డి గారిది తినేత కంపెనీ. తినేత కంపెనీ అంటే దువ్వేతమే అన్ని అప్పులు తెచ్చి కూడా సగం వెనక లాగేసుకుంటున్నారు. పైగా వీళ్ళు ఎంత అరిసిగి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, అక్కడ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే తిరుగులేని ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉంది. అలాంటిది జనసేనతో కలిసిన తర్వాత అసలు వీళ్ళకి అడ్డు ఆగిపో ఉండదు. క్లీన్ స్వీప్ అంటారు కదా. ఈవెన్ రాయలసీమలో ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం కూడా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏమి చేస్తే కూడా అబ్బాయి కొంచెం లేట్ అయిపోయింది, అబ్బాయి నువ్వు ఈ పాటికే చేయాల్సింది ఇది అంటారు. ఏమైనా చేస్తే చేయలేదు అనుకోండి, అదిగో చేయలేదంటారు. అంటే ముందు నువ్వే వెనక్కి నువ్వు చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు. ఎందుకంటే నీ స్వయంకృతం నువ్వు చేసుకున్నావు, నీ కర్మది. నీకు అందంగా అర్ధరాజ్యం ఎత్తే అడుక్కుని చెప్ప కడిగి దాచిపెట్టుకున్నావు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అదే పని చేసాడు అతను. ఎవడైనా అంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించినప్పుడు అమరావతి
అమరావతి నీకు ఏం అన్యాయం చేసింది? అక్కడ అక్కడ ప్రజలు కూడా నిన్ను గెలిపించారు. అక్కడ నీ ఎమ్మెల్యే గెలిపించారు. అమరావతిని అమరావతి లాగా పోనీ చంద్రబాబు గారు అంత చేసే దమ్ము, తెలివితేటలు, సత్తా నీకు లేకపోయినా కదా, ఎలా ఉన్నదని అలా నడిపించుకోవచ్చు కదా. ఆ ఆఫీసర్ క్వార్టర్స్ అక్కడ ప్రజలు కట్టించిన ఇళ్ళు అవన్నీ ఇచ్చేసి, ఆ ఫ్లాట్లు కట్టి ఇచ్చేసి, ఓ 10,000 ఎకరాలు దొబ్బేసిన నిన్ను ఎవడేమన్నది. ఉమ్, ఇక్కడ పై రోడ్డు పక్క రోడ్డు మొత్తం అందరూ నీ టక్కలు చేసుకొచ్చి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా నీ మనుషులే కదా. నీ కోసం ఏకంగా పార్టీలో పెట్టేస్తున్నారు. ఉమ్, అటువంటి పరిస్థితుల్లో మీరు తిరిగిలేకపోతున్నారు. పోలవరం పోలవరం అంత తప్పు కదా అది. దాన్ని రివర్స్ టెండరింగ్ అని దాన్ని అలాగా ఆడిట్ చేయటం, శిథిలాలయం చేసేసి అదే ఆధునిక దేవాలయం అది ఉమ్, శిథిలాలయం కింద మారిపోయింది. ఇక మిగతా విభజన హామీలు, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దులు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్లు ఇలాంటి అన్నిటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఆ ఉమ్, విషయంలో మీరు మడమ తిప్పారు, మాట తప్పారు. సిపిఎస్ రద్దు అయితే పచ్చి మోసం చేశారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అసలు వాళ్ళందరూ వాళ్ళు గోలు పెడతారు, వాళ్ళ మీద ఉక్కుపాతం పెట్టేసి పాపం వాళ్ళతో పెట్టుకుంటూ పెట్టి తెలుసండి మీకు. ఉమ్, పొరుగుతో తలగోకున్నట్టే బగ 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 మండే కట్టెలు పోయి ఉంటది కదా. ఆ కట్టెల పొయ్యిలోంచి ఆ కర్ర తీసి నేను తలగోక్కుంటే అలా కూడా తల అంటుకుపోద్ది. అలా చేసుకున్నాడు అతను. వాళ్ళు ఇంటింటికి ఓకే. తిరుగుతారు. ఉమ్, ఇంటింటికి తిరిగి చెప్పి అతని మీద దుమ్మెత్తి పోసేస్తారు. రోడ్డు మీద వెళ్ళి ఇసుక జల్లేస్తారు ఇతని మీద. ఆకాశం మీద ఇసుక జల్లి శాపనకర్రలు పెట్టేశారంటే వాళ్ళు 10 మంది మాట్లాడిన మాట పాడియే చెల్తుందండి. మాటే మంత్రం అయిపోద్ది. అది తెలుసుకోవాలి అతను అర్జెంట్ గా. ఓకే. ఎన్ని నిన్న పిల్లి పనులు అంగన్వాడీలను చేసినా. ఉద్దేశించి ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నయా పైసా పెంచేది కూడా లేదు అంటూ కూడా వాళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఉమ్, వాళ్ళు ఓ పక్కనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకి ఓ పక్కన గసికేసేసి, ఉమ్, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వాడికి ఇలాగా వార్నింగ్లు ఇచ్చి వాళ్ళు బెదిరించి భయపెట్టి, మీరు చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టో నేను అమలు చేస్తానంటే ఓట్లు వేస్తారు ఏమన్నా పిచ్చోళ్ళ జనం ఏమన్నా. ఉమ్, మీకు ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోరు. ఇంకా మీకు మేనిఫెస్టోలు చూసి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాలు విని ఓట్లేసే పరిస్థితి లేదండి. ఉమ్, ఏ ఎన్నికలు లాంఛనం అంతే. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు నేను అనేటువంటి ఫిక్స్ అయిపోయింది. అది ఓకే. ముహూర్తం ఎప్పుడది ఏప్రిల్ నెలలోనా, మే నెలలోనా, లేదా మార్చిలోనే వస్తుందా అనేటువంటిది ఆ డేట్ల ప్రకారం చూసుకోవాలి తప్ప ఆల్రెడీ జనం అందరూ కూడా మనసులో స్థిరంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. ఎందుకంటే ఓకే. కేవలం అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. టీడీపీ పోరాడింది కాదంటలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా పరిపాలన చేసి ఉంటే హోరాహోరీగా ఉండును. ఒక డౌట్ ఉంది, ఎవడు గెలుస్తాడు ఏంటి పందాలు గిందాలు ఉండు. ఇప్పుడు అంత వన్ సైడ్ ఉమ్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ఇప్పుడు కొండల మించి మట్టి పెళ్లలో బండరాళ్ళు జారి పడిపోతూ ఉంటారు కదా, ల్యాండ్ స్లైడింగ్ అంటారు. అంటే అలాంటి విక్టరీ వస్తుంది ఓకే. టీడీపీ జనసేన కూటమికి. ఎందుకంటే జనం అందరూ కూడా విసిగెత్తిపోయి ఉన్నారండి. ఒకటి కాకపోతే ఒకటి న్యాయం చట్ట ప్రకారం చేయట్లేదు, దుర్మార్గమైన వ్యవహారం చేస్తున్నారు. ఇక నువ్వు ఉమ్, బస్సులు ఫ్రీ ఇచ్చినా, పోలీసు వాళ్ళకి అవి రిలీజ్ చేసినా, ఈవెన్ ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చినా సరే నీకు ఓటేరు. ఉమ్, అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకని మీ ఎమ్మెల్యేలు కూడా నువ్వు టికెట్ ఇవ్వనంటే సర్లేవయ్యా అనుకుంటున్నారు. ఓకే. జనవరి తర్వాత చూడండి, ఇక 10 రోజులు ఆగండి తెలుస్తుంది మీకు. ఓకే. శ్రీనివాసరావు గారు గందరగోళంగా అంటే అయిపోతాం. శ్రీనివాసరావు గారు గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అలాగే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సర్వీస్ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే గెలవాలంటే మహిళల్ని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందే అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏంటి అమలు చేసినా కానీ ఆయన అసలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? మహిళలు అంటే ఏం చెప్తారు? అలా కాదండి. ఇప్పుడు మహిళలు కానీ ఇప్పుడు ఈ పథకాల లబ్ధిదారులు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ చెప్పుకుంటారు. సర్లే అండి బాబు మీరు వచ్చిందని చేద్దాం అనుకుంటారు, ఈ లోపల చేసేది థ్యాంక్స్ అండి మీరు మీ మేనిఫెస్టో పెట్టిన దానికని చెప్పి చంద్రబాబు గారి గురించి ఆలోచించుకుంటారు. ఉమ్, మీకు ఇది టైం అండి. కర్మ గుడిసేటిది అయితే గోసిలో పిడిగడద్దు అంటారు.
పామే కరిచేస్తుంది అంటారు. ఇలాగే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి టైం బాగోలేదు, ఇంక అయిపోయింది. ఓకే. 2019 ముందు ఆయనకి అయినోడు కానోడు తెలిసినోడు తెలియనోడు అందరూ కూడా ఒకసారి ఒకసారి చూద్దాం ఒకసారి ఇతను ఏదో చాలా పొడుగు ఇతను అని. ఉమ్, కొత్తనేమో ఐపీఎల్స్ వేసుకున్న మనిషి కనపడ్డాడు. ఓరు బాబు ఇతను అంతా నిజం పొడుగు కాదురా బాబు, ఇతనిలో సత్తా ఏమి లేదు, ఇతను చాలా పిరికోడు. ఉమ్, జనాలు పాదయాత్రలు చేసి జనాలు కనపడ్డాడు, కానీ తర్వాత గెలిచిన తర్వాత బయట కనపడతలేదు అని ఇలాంటివన్నీ అతని మీద అభిప్రాయం వచ్చేసింది. ఓకే. చాలా ప్రేమించారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ప్రజలు. ఉమ్, కానీ ఆయన స్వయంగా వాళ్ళందరూ మంచోడు మంచోడు అంటే మంచమే కూర్చోసినట్టు అయిపోయింది అందరి పరిస్థితి. కాబట్టి అతనంటే ప్రస్తుతానికి చాలా ఆ, వెగటొచ్చున్నారు. అంటే కోపం వేరు, ఇతని పరిపాలన బాగోలేదని ఓడించడం వేరు. అసలు అతను భరించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ఇంత ఆగ్రహాన్ని తట్టుకోవడం అతని తరం కాదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.